వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. తెలంగాణలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించాలని చెప్పి బీసీ జేఏసీ నాయకులు అయితే మొత్తంగా నిర్ణయించారు. ఈ బంద్ ఎఫెక్ట్ తోటి ఇప్పటికే అటు ఆర్టీసీ బస్ స్టాండులు కానీ, పాఠశాలలు కానీ, కాలేజీలు కానీ మూతబడి ఒక రకంగా తెలంగాణ మొత్తం కూడా జనజీవనం స్తంభించిపోయిందనే చెప్పుకోవాలి. వీళ్ళు చేస్తున్న బంద్ దేనికంటే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ఒత్తిడి తేవాలి అని చెప్పి ఈ బంద్ ఒక ముఖ్య లక్ష్యం. అయితే ఎవరి కోసం అయితే ఈ బంద్ నిర్వహిస్తున్నారు అనేది ఒక స్పష్టత ఉంది. ఎందుకంటే అది బీసీల కోసం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఎవరి మీద ఈ యుద్ధం ప్రకటించారు అన్నది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా స్పష్టత లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ బంద్ కోసం అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా అదేవిధంగా ఇతర పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మెయిన్ పార్టీలు అని చెప్పుకున్న పార్టీలు అన్నీ కూడా ఈ బంద్కి మద్దతు తెలిపాయి. భారతీయ జనతా పార్టీ కూడా తమది బీసీ పార్టీ అని చెప్పి బీసీలకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పి ఇటీవలే వాళ్ళు కూడా ప్రకటించారు. రీసెంట్గా జరిగినటువంటి పార్టీ కార్యాలయంలో జరిగిన మీటింగ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా దీనిపైన ఒక స్పష్టత అయితే ఇచ్చారు. అంటే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ బీసీలకు మద్దతు ప్రకటించాయి. బీసీల బంధుకు కూడా తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పి తెలంగాణలో ఉన్న పార్టీలు మొత్తం కూడా చెప్పాయి. ఇక అలాంటప్పుడు ఎవరి మీద ఈ యుద్ధం అనేది ప్రకటించారు, ఎవరి మీద ఈ బంద్ అనేది ప్రయోగిస్తున్నారు అన్నదే ఇక్కడ మెయిన్ లాజిక్గా మిగులుతుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనుకూలంగా లేకపోతే ఇలాంటి నిరసనలు చేపట్టడం అనేది మనం సహజంగానే చూస్తుంటాం. రాజకీయాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి బీసీలకు మేము అందరం కూడా అనుకూలంగా ఉన్నామని చెప్తున్నారు. అలాంటప్పుడు బంద్ అనేది ఎవరి మీద చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు అనేదే మెయిన్ సమస్య. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పైన ఒకవేళ నిరసన వ్యక్తం చేయాలనుకుంటే ఇక్కడ రాష్ట్రంలో చేయాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో చేస్తే ఏదో కొంతవరకు లాభం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ బీసీ రిజర్వేషన్ అనేవి కూడా అన్ని రాజ్యాంగపర సమస్యలే. అలాంటప్పుడు వీటి మీద నిరసన వ్యక్తం చేయడం అంటే అది ఒక రకంగా మనం మాట్లాడుకుంటే కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది. అటు హైకోర్టులో కానీ ఇటు సుప్రీంకోర్టులో కానీ ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ల విషయం పైన ఎక్కడా కూడా సానుకూలత స్పందన అయితే రాలేదు. హైకోర్టు చేసిన నిర్ణయాన్ని ఇక్కడ సుప్రీంకోర్టు ఎక్కడా కూడా కొట్టేయలేదు. పైగా హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పి కూడా స్పష్టం చేసింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది న్యాయ ప్రక్రియ ముందు నిలబడినటువంటి ఒక సమస్య అనే చెప్పాలి. అటువంటప్పుడు ఎవరి మీద ఇక్కడ ఎవరు బంద్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా తెలంగాణ రాజకీయాల్లో మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో ఒక బిల్ తీసుకొచ్చింది. దాన్ని గవర్నర్కి కూడా పంపింది. అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదం చేయాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా ఢిల్లీకి వెళ్ళి కూడా నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి ఆమోదం అయితే లభించలేదు. గతంలో మనం మాట్లాడుకుంటే తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏదైతే బిల్లు తీసుకొచ్చారో ఆ బిల్లు ఆమోదం పొందింది అన్నట్టుగా ఒక జీవోను కూడా జారీ చేశారు. ఇది చెల్లుబాటు కాదు అన్నది హైకోర్టు స్పష్టం చేస్తున్నటువంటి మాట. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు కూడా సేమ్ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశాయి. ఒకవేళ గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండి ఆమోదం కనుక పొందకపోతే మాండమస్ పిటిషన్ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా సుప్రీంకోర్టుని ఆశ్రయించాలి వీళ్ళందరూ కూడా. అలా కాకుండా స్వతంత్రంగా జీవో ఎలా జారీ చేస్తారు అనేదే ఇక్కడ సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి ఒక ప్రశ్న. మొత్తంగా ఈ వ్యవహారం అనేది న్యాయ ప్రక్రియ దగ్గరే ఇబ్బందులు ఎదురయ్యా అన్నది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇది రాజకీయపరమైన అంశం కాదన్నది మనకు స్పష్టమవుతుంది. అలాంటప్పుడు అన్ని పార్టీలు సహకరించి నిజంగా ఏం సాధించినట్టు? ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టడం తప్ప బంద్ చేశామన్న పేరుతో ప్రజల్ని పార్టీలు ఆకట్టుకునే విధానం తప్ప ఇక్కడ మరో విషయమే లేదు అన్నది అందరికీ తెలిసినటువంటి లాజికే. అటువంటప్పుడు ఈ బంద్కు ప్రాధాన్యం లేకుండా పోయింది అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తున్నారు. ఏదేమైనా సరే బంద్ నిర్ణయం వెనుక ప్రత్యేక కారణాలు అయితే ఏమీ కూడా కనిపించడం లేదు. పోనీ ఈ బంద్ వల్ల ఇప్పటికిప్పుడు రిజర్వేషన్ వచ్చేస్తుందా అంటే కూడా అది కూడా సాధ్యమయ్యే అవకాశం అయితే లేదు.
అలాంటప్పుడు ఈ బంద్ చేసి ప్రయోజనం ఏంటి అన్నది కూడా సాధారణ ప్రజల నుంచి కూడా మనం మాట్లాడితే ప్రతి ఆటో వాళ్ళు కానీ లేదంటే స్కూళ్ళు కాలేజీ యాజమాన్యాలు కూడా ఎవరు మాట్లాడినా కూడా ఈ బంద్ వల్ల ప్రయోజనం ఏంటి అని చెప్పి వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీనికి ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలు కానీ లేదంటే ఈ బీసీ జేఏసీ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది.